క్రీస్తుల దైవమర్మములు మార్చి 6. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను, సమస్తము దేవుని వలనైనవి. 2 కొరింథీ 5:17-18. మార్తా మరియలు మంచి గౌరవనీయులైన కుటుంబమునకు చెందినవారు. ప్రభువు వారి ఇంటికి రాగానే మార్త వంట చేయుటకు ప్రారంభించును. మరియ యేసు పాదముల యొద్ద కూర్చునును. వారెంతో గౌరవనీయులు. వారు ఉదార స్వభావము గలవారు, దైవ భయము గలవారు. అయితే ఆ కుటుంబంలో ఎవరూ చూడలేనిది ప్రభు చూడగలిగాను. ఒక మనుష్యుడు పూర్తిగా నూతన వ్యక్తి అయితేనే కానీ దేవుని యొక్క ప్రేమ, శక్తి, కృప పొందలేడు. బాహ్యముగా అతడు చక్కని ప్రవర్తన గల మంచివాడై ఉండవచ్చును. అయితే ఈ మానవ యోగ్యతలు అంతరంగిక పరివర్తన వలన వచ్చినవైతేనే కానీ దేవునిని తృప్తిపరచలేవు. ప్రభు అయిన యేసు వద్దకు వచ్చే వరకు మనము ఉగ్రత క్రింద నిలిచి ఉందుము. మన ప్రాచీన స్వభావము ద్వారా కలిగిన మంచి ప్రవర్తన, మర్యాదలు లేక సుగుణములని పిలువదగినవన్నీ మురికి గుడ్డల వలె ఉన్నవి. యెషయా 64:6. నూతన స్వభావము కలిగి దైవభయము కలిగి ఉండవలెననిన నూతన జీవమును మనం పొందవలెను. కనుక తమ ఆంతర్య నిజస్థితిని వారికి చూపుటకు, ఆ తరువాత వారిని దీవించుటకు ప్రభు మొదటిసారిగా బేతనియకు వచ్చెను. వారిలో నిజమైన మార్పు కనబడినంత వరకు ఓపికతో, ప్రేమతో వారిని పలుమారులు దర్శించెను.